చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయింది, అలాగే ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింది. లాస్ట్ 6 మ్యాచెస్ నుంచి చూస్తే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో చపాక్ స్టేడియంలో అన్ని మ్యాచెస్ కూడా ఓడిపోతూనే వస్తున్నారు. 209 రన్స్ చేసి దాన్ని కూడా అంటే డిఫెన్స్ చేసుకోలేకపోయారు. పంజాబ్ అయితే ఈజీగా ఈ మ్యాచ్ అయితే 209 రన్స్ కూడా చేసి మ్యాచ్ అయితే గెలిచేసింది. ఆల్రెడీ పంజాబ్ అయితే ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా హై లెవెల్లో కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కాకపోతే అయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ 209 రన్స్ స్కోర్ చేస్తే వాళ్ళ దగ్గర బౌలింగ్ అటాక్ అనేది ఏమాత్రం లేదనమాట. బ్యాటింగ్లో కొద్దిగా కన్సర్న్ ఉంది, అలాగే బౌలింగ్లో ఇంకా చాలా పెద్ద కన్సర్న్ ఉంది. సో అసలు కెప్టెన్సీ ఎలా చేశాడు రుతురాజ్ గైక్వాడ్, బాగా చేశాడా, అసలు పంజాబ్ గెలవడానికి కారణం ఏంటి, చెన్నై సూపర్ కింగ్స్ ఇంత ఈజీగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావట్లేదన్నమాట. సో సంజు శాంసన్ వరల్డ్ కప్ దాకా ఫామ్లో ఉన్నాడు. దాని తర్వాత చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో 7 రన్స్ 6 రన్స్కి అవుట్ అయ్యాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్లో కూడా అంటే ఈ మ్యాచ్లో 7 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్సీ భారం ఏమన్నా పడుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో కూడా అంత అనుకున్నంత స్ట్రైక్ రేట్తో అయితే ఆడలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఒకవేళ ఆయుష్ మాత్రే అవుట్ అయ్యిందంటే ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ కొద్దిగా స్ట్రగుల్లోకి అయితే వెళ్ళిపోయేది. ఆయుష్ మాత్రే ఒక్కడే 73 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో అలా స్కోర్ చేయడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్కి అయితే ఒక మంచి పొజిషన్లోకి అయితే వెళ్ళింది. సో ఇంకా దాని తర్వాత శివన్ దూబే అయితే ఒక 45 రన్స్ అయితే స్కోర్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ రన్స్ అనమాట. అంటే 210 రన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ అయ్యాడు. లాస్ట్ ఓవర్స్లో కొద్దిగా రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో ఇంక దాని తర్వాత అంటే దానికన్నా ముందు సర్ఫరాజ్ ఖాన్ అయితే ఒక 12 బాల్లో 32 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో అది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఉన్నింది అనమాట. అంటే అన్ని బ్యాక్ సైడ్ స్కోర్ చేశాడు. సో చాలా మంచి అగ్రెసివ్గా ఆడాడు అనమాట సర్ఫరాజ్ ఖాన్ కూడా. సో అలా ఆడడం వల్ల సిఎస్కే అయితే ఒక 209 అంటే ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే వచ్చింది. లేకపోతే ఇంకా ముందుగానే అంటే ఒక 200 లేదా ఒక 190 రన్స్ అయితే స్కోర్ చేసేవాళ్ళు. సో సర్ఫరాజ్ ఖాన్ అయితే ఇలా ఫాస్ట్గా స్కోర్ చేయడం వల్ల అంత రన్స్ అయితే వచ్చింది. సో ఇంకా పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే వైశాఖ్ విజయ్ కుమార్ అయితే కొద్దిగా మంచిగా వేశాడు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇంకా చాహల్ కూడా మంచిగానే వేశాడు. ఇంకా 210 రన్స్ చేజింగ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ చూద్దాం. ఇంకా చేజింగ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ అయితే చాలా మంచి ఇంప్రెసివ్గా అనిపించింది. వాళ్ళైతే 209 రన్స్ని ఈజీగా అలవోకగా చేసేశారు. సో వాళ్ళకైతే ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు ఇద్దరు కూడా, ప్రభు సిమ్రాన్ అండ్ ప్రియాంశ్ ఆర్య. సో వాళ్ళిద్దరు కూడా మంచి బ్యాటింగ్ అయితే చేశారు. మెయిన్లీ చెప్పుకోవాలంటే ప్రియాంశ్ ఆర్య అయితే ఒక 11 బాల్స్ ఆడాడు, అందులో 7 బౌండరీస్ అయితే స్కోర్ చేశాడు, 4 సిక్సర్లు అలా 3 4లు. జస్ట్ కేవలం 11 బాల్లోనే 38 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అదే ఒక పెద్ద ఇంపాక్ట్ అయిందనమాట. ఇంకా ప్రభు సిమ్రాన్ కూడా 43 రన్స్ అయితే స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే మంచిగా వచ్చింది. అది కొద్దిగా యూజ్ అయిందనమాట పంజాబ్ కింగ్స్కి ఈజీగా మ్యాచ్ విన్ అవ్వడానికి. సో ప్రభు సిమ్రాన్ కూడా చాలా మంచిగా ఆడాడు, అలాగే ప్రియాంశ్ ఆర్య కూడా మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. సో టాప్ 4 అయితే మంచి బ్యాటింగ్ అయితే చేశారు. శ్రేయస్ అయ్యర్ ఒక హాఫ్ సెంచరీ అయితే చేశాడు, 56 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అలాగే కూపర్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం కదా. సో చాలా మంచి నాకైతే ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా ఒక 36 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో టాప్ 4 అయితే మంచి బ్యాటింగ్ చేశారు, దాంతో ఈజీగా మ్యాచ్ అయితే విన్ అయిపోయారు అనమాట. సో ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ఎవరు కూడా అసలు బౌలింగ్ అటాక్ లాగానే అనిపించలేదన్నమాట. సో ప్రతి ఒక్కరు వస్తున్నారు, క్లియర్గా బ్యాట్ కిందకి వేస్తున్నారు, వాళ్ళకైతే రన్స్ ఇస్తున్నారు, వస్తున్నారు బ్యాట్ కిందకి వేస్తున్నారు, వాళ్ళైతే రన్స్ స్కోర్ చేస్తున్నారు. ఎవరు కూడా అసలు ఎక్కడ కూడా వికెట్ తీస్తారు అన్నట్టు అయితే అనిపించలేదన్నమాట. సో 209 రన్స్ అంటే చాలా పెద్ద స్కోరే. దాన్ని అయితే డిఫెన్స్ చేసుకోకపోతే బౌలర్స్ అయితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అంటే రాబోయే సీజన్లో అసలు ఎవరు కూడా వికెట్ తీస్తారో అన్నట్టు అనిపించలేదన్నమాట. సో మెయిన్లీ రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ కొద్దిగా లోపం అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక స్పిన్నర్ ప్రశాంత్ వీర్ అయితే ఉన్నాడు. సో తనైతే బౌలింగ్ అయితే వేపించలేదు. అసలు ఎందుకు వేపించలేదో నాకైతే అర్థం కాలేదు. సో యూజ్ చేసింది 5 బౌలర్స్ అనమాట. సో తను యూజ్ చేస్తుంటే ఇంకొక బౌలర్కి ఎవరికైనా రన్స్ అంటే ఓవర్స్ తగ్గేది. సో దీంతో 210 రన్స్ స్కోర్ చేసినా కూడా పంజాబ్ అయితే ఈజీగా ఆ రన్స్ని అయితే చేసింది. సో ఎక్కడ కూడా వీళ్ళైతే చేజింగ్లో ఇక్కడ అంటే ఓడిపోతాం మేము అన్నట్టు అనిపించలేదన్నమాట. సో ప్రతి ఓవరు ఒక 10 to 12 రన్స్ అయితే స్కోర్ చేసుకుంటూ వచ్చారు, ఈజీగా మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారనమాట. సో ఇంకా రుతురాజ్ గైక్వాడ్ అయితే ఆలోచించాల్సి ఉంటుంది. సో బౌలింగ్లో ఏదైనా చేంజెస్ చేయాలా, లేదా ప్రశాంత్ వీర్ దగ్గర ఖచ్చితంగా బౌలింగ్ చేయించాల్సింది. సో ఇంకా బౌలర్స్ని ఎవరైనా మార్చాల్సి ఉందా అనేది అయితే ఈ విషయం చాలా ఆలోచించాల్సిన విషయమే. ఆల్రెడీ సిఎస్కే చపాక్ డెన్లో అయితే వాళ్ళైతే లాస్ట్ 6 మ్యాచెస్ నుంచి ఓడిపోతూనే వస్తున్నారు. సో పంజాబ్ తరఫున చూసుకుంటే రికార్డ్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట పంజాబ్కి. లాస్ట్ ఒక 7 మ్యాచెస్ నుంచి వాళ్ళైతే ఒక్క మ్యాచ్ గెలిచారనమాట చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా మిగిలిన మ్యాచెస్ అన్నీ కూడా పంజాబ్ గెలుస్తూనే వచ్చింది. చేజింగ్ అయితే ఇంకా అసలు లాస్ట్ ఇయర్ కూడా చూసాం కదా, ఒక 220 రన్స్ ఏమో చేస్తారు. సో ఒక 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళైతే మ్యాచెస్ అక్కడ ఓడిపోతూనే వస్తున్నారు.